బాబాయ్ దాదాపుగా 8 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో పెద్దవాళ్ళ పెన్షన్లు 3000 నుంచి 4000 చేస్తా అన్నాడు. అలాగే వికలాంగులు 3000 నుంచి 6000 చేస్తా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా 1వ తారీఖు పొద్దున్నే వచ్చిస్తున్నారని అందరూ చెప్తున్నారు. అలాగే ఆయన ఇచ్చిన హామీలు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఆ డబ్బులు కానివ్వండి నిదానంగా ఆయన అన్నీ చేయగలడంటారా? నమ్మకం ఉందా? చేస్తాడండి, చేస్తాడు. చేస్తాడు, కన్ఫర్మ్గా చేస్తాడు. ఆయన పరిపాలన బాగుంది మాకు. ఎందుకు ఏం బాగుందంటారు? ఏం గమనించారు? ఆయన మామూలుగా పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయిన మటుకు ఆయన పరిపాలన రోడ్లు కానీ ఉద్యోగాలు వస్తాం కానీ ఆయన ఉంటే మాకు అన్నీ వస్తాయి. రాష్ట్రం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 రాజధానులు అంటాం వల్ల ఎప్పుడైనా మనం పేరు చెప్పుకోగలం. వెనక్కి వెళ్ళిపోయాం శాంతం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. మనం ఉద్యోగాలు లేవు, ఇంకోటి అసలు మా దేనికి కూడా ఇస్తున్నామని అసలు ఏవైనా ఏ వ్యవస్థ మోటార్ ఫీల్డ్ పాడైపోయింది. జనాలు పెద్దోళ్ళు బతికేవాళ్ళు కూడా ఎవరికి ఉపాధులు లేవు అక్కడ. చెప్పవసరం ఏ బ్రాండ్లు తాగారు ఏంది అనేది అన్ని చెత్త బ్రాండ్లే తాగినోడు కూడా కొన్ని రోజుల దాకా చచ్చిపోవడం అయిపోయింది. మరి నా పరిపాలనే బాగుంది, నేనే బాగా చేశాను, నేను ఎంతో అద్భుతంగా వాళ్ళు అట్టగా అంటారండి. వాళ్ళ పరిపాలన అసలు నచ్చలేదు ఎవరికి కూడా. ఏంటంటే ఆడవాళ్ళు ఎగబడి వాళ్ళు కావాలని ఏంటంటే పెద్ద పథకాలు చేస్తున్నారు మాకని. అంతకుమించి ఒక ఛాన్స్ అన్నారు, ఒక అవకాశం చూసాం. ఈసారి 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లే ఉన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. మొత్తం కూడా కష్టమే అది. మాకైతే చంద్రబాబు ఇప్పుడు కాదు ఎప్పటికైనా చంద్రబాబు కావాలని ఉన్నాం మేము. ఆయన పరిపాలనలో ప్రజెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ మొత్తం అన్ని చేసుకుంటూనే వస్తాడు. పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రం బాగుపడితే పిల్లలకు ఉద్యోగాలు మా పిల్లలకి బాగుపడుతుంది. ఒక పిల్లలకి కాదు అందరికి సమ ఉద్యోగం చూస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ రోజా గారు లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఆడ దొంగ మళ్ళీ వీళ్ళ కాదు. వాళ్ళకి ఎక్కడికెక్కడ మొత్తం కొల్లబొడి చేయటం అయిపోయింది. ఏమీ లేదు వాళ్ళది. కనీసం ఇక్కడ మనకి ఒక రోడ్లు వేయడం కానీ ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా చేశాడు. గుడివాడ రోడ్డు గురించి ఏమన్నా పట్టించుకున్నాడా బాబాయ్? ఏం లేదు అసలు. మొత్తం బస్సులు పడిపోయినట్టుగా అయిపోయింది అక్కడ. ఆ రోడ్డు అసలు ఎక్కడ బైకులు నడిచే పొజిషన్ లేదు. అవును. ఎంతమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు అసలు. ఆ రోడ్లో 100 మంది చచ్చిపోయారు. ఆ రోడ్డే కాదు ప్రతి రోడ్డు అంతే. ఇప్పుడు రామచంద్రపురం కానీ కాకినాడ జిల్లాలో అసలు ఎక్కడ రోడ్లు లేవు. ఇవాళ అసలు ఎక్కడ చూసినా మంచిగా ఉంది రోడ్డు. కనీసం ప్యాచ్ వర్క్ గుంటలు పూడ్చి లేదు. అప్పుడు అసలు చేయలేదు. ఇప్పుడు అసలు ఏ క్లాస్ నెంబర్ 1 ఉన్నాయి రోడ్లు. ఎక్కడ చూసినా కూడా బైక్ రోడ్లు కూడా భయపడకుండా వెళ్తున్నారు ధీమాగా. మరి ఇంకా 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేనే వచ్చేది నేనే చేస్తానని అవన్నీ ఉట్టి మాటలు ఇక రావడం అనేది కష్టం. ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి కనపడ్డా ఆయన మాటలు నమ్ముతారా? ఇంకా మేమైతే నమ్మ పూర్తిగా ఆయన పరిపాలన మీద మాకు విరక్తి కలిగేసింది. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టిన పోసాని కృష్ణమురళి కానీ లేకపోతే పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది కార్యాలయాన్ని తగలబెట్టిన వంశీ కానీ వీళ్ళందరూ అరెస్ట్ చేయడం న్యాయమేనంటారు? న్యాయమే. మరి అంతలా బూతులు మాట్లాడారు వాళ్ళు. నోటికి వచ్చింది వాళ్ళు ఏ నోటికి వచ్చింది ఏదొస్తే అది. ఇంట్లో పెళ్ళాలని తల్లులని ఆయనకి ఏదో అండ చూసుకొని మాట్లాడారు అవన్నీ. ఇవాళ ఆయన రావట్లా బయటికి. అవును. జగన్మోహన్ రెడ్డి రావట్లా. పొజిషన్ ఏంటి వాళ్ళు వచ్చి వీళ్ళని కూడా ఎత్తారండి. వచ్చినోడు కల్లా ఉందండి వదిలిపెట్టరు. ఈరోజు అసెంబ్లీలో కనీసం న్యాయంగా అంటే ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ చూడబుద్ధి అవుతుందా బాబాయ్? అప్పుడు కూతురు కంటే ఇప్పుడు కనీసం చూడబుద్ధి అవుతుందంటారు అసెంబ్లీ? అసలు నొరపాటును చూడబుద్ధి కావట్లా. అప్పట్లో ఏమన్నారు అసలు 23 సీట్లు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్షం లేదన్నాడు. ఇవాళ 11 సీట్లు వచ్చినప్పుడు ఆయన ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా? మీ 10 నెంబర్లు లాక్కుంటాం మిమ్మల్ని అసలు ప్రతిపక్షంలో ఉన్నాయి అని ఆయనే అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు మాకు ప్రతిపక్షం కావాలి. అట్ట 11 ఉంది. అందులో 4 వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే ప్రతిపక్షం అవుతున్నారు, వాళ్ళే అధికార పక్షం అవుతున్నారు. అంటే సీట్లో నెంబర్లో వెనకాల కూర్చొని ప్రతిపక్షంలో ఫస్ట్ సీట్ ఇచ్చారు. మరి దానికి అర్థం చేసుకోవాలి కదా. విలువిస్తున్నారు అయినా నువ్వు ఎందుకు రాకుండా తప్పించుకుంటున్నావు అంటావు? ఎందుకంటే ఈ ఆస్తులు పట్టుకుంటారండి. చేసినవన్నీ వచ్చేత బయటికి సమస్య లేదు. లక్షల కోట్ల మంది ఆయన మీద సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్లి విదేశాలు దాచుకున్నాడు. జనాలు అయితే కావాలనే నీకు 11 సీట్లు ఇచ్చారంటావు. ఆ 11 సీట్లు కూడా ఈసారి కష్టమే. ఈసారి అది నమ్మరు. ఇక రూపం లేదు లెక్క. అక్కడ మడిచి బతుకుంటాం వరకే. ఆ ఆస్తి అంతా తీసుకుని బయటకు తీయాలి. అది దోసుకున్నాయని తీసేయాలి బయటికి. తీసేస్తేనే ప్రజలు బాగుపడతారు. బాబాయ్ చంద్రబాబు గారు వచ్చాక ఆయన ఏదైతే చెప్పాడు 3000ని ఒకేసారి 4000 చేస్తాను అన్నాడు. అలాగే వస్తుందా లేదా ఏమైనా తగ్గిస్తున్నారా? ఎట్లుంది పెన్షన్ విధానం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎలా ఉంది? 4000 ఇస్తారయ్యా.
టైంకి వస్తున్నాయా? ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గిస్తలే, 1 తారీఖు వచ్చేస్తున్నాయి. 1 తారీఖు వస్తున్నాయి. మరి జగన్ గారు ఉన్నప్పుడు నేను 3000 చేస్తా అన్నాడు. సంవత్సరానికి 250 చేశాడా, ఒకేసారి 3000 ఇచ్చాడా? 250 చేశాడు. 250. మరి ఎవరి పరిపాలన బాగుందంటావు బాబా? ఇప్పుడు మీ వయసుకు వచ్చేపాటికి కష్టపడి ఉంటారు, పనులు చేసుకోలేరు. ఇప్పుడు ఆ 4000 మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటావు? తినటానికి ఏదో మందు బిళ్ళలకో లేకపోతే టాబ్లెట్కో ఏటుకో హాస్పిటల్ ఖర్చులకో వస్తున్నాయి, లేదా తినటానికి. అవును, ఏది రోగాలు లేకపోతే తినటానికి దేనికో దానికి ఉపయోగపడతాయి. అంటే నేను చెప్తున్నా కదా, దేనికో దానికి ఉపయోగపడతాయి. అవును. ఒకసారి 4000 పెంచాడు. గ్యాస్ సంబంధించి కూడా డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. రేపు తల్లికి వందనం అని ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో హామీలు అవన్నీ చేస్తా అంటున్నాడు. చేయగలరంటారా? చేస్తారంటారా? నమ్మకం ఉందా మీకు? దొరికిందా సార్ అప్పట్లో బ్రాండెడ్ ముందు? అసలు ఏ ముందు తాగాం? చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఫస్ట్ లో, జగన్ రాకముందే మంచి మందు, బీపీ, ఓసి అవన్నీ అప్పుడు. అవును. మళ్ళీ తర్వాత పిచ్చి మందు వచ్చింది. మళ్ళీ అదే మందులు కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. కొత్త బ్రాండ్లు ఇస్తున్నారు, ఎత్తలేరు ఇప్పుడు బాబాయ్. ఇప్పుడు నేను అంటుంది, ఇప్పుడు బ్రాండ్ ముందు వస్తుంది ప్రతిదీ కూడా. అదే గతంలో ఏమైనా వచ్చిందా? రాలే. అప్పుడు ఏం తాగేవాడు బాబాయ్ అసలు? అయ్యే ఇక అలవాటు ఉంది కదా, తప్పదు. 250, 180, 150 అవి తప్ప పేర్లు ఏమన్నా ఉండే గుర్తుండే మీకు అసలు? లేదు. కరోనా ముందు చాలా డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం మేము. అవును, అప్పులు చేసి. ఇప్పుడైతే కొద్దిగా మార్పు అయితే కనిపిస్తుందంట. మార్పు కనపడుతుంది చంద్రబాబు గారు వచ్చాక. మార్పు కనపడుతుంది. మార్పు ఉందంటావా? రోడ్లు వేయడం గానీ మార్పు ఉంది. రోడ్లు బాగానే ఉంది. ఇప్పుడు మాకైతే బాగానే ఉంది.